అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేశారు కదండి. ఇంకా లాస్ట్ వ్లాగ్లో ఎవరో అడిగారండి మా పాప హెయిర్కి అయితే నేను ఏం యూస్ చేస్తున్నానని. నేనైతే పెద్దగా ఏం యూస్ చేయను, కానీ వీక్లీ వన్స్ అయితే హెయిర్ ప్యాక్ అయితే వేస్తూ ఉంటాను. అది కూడా 2 టైప్స్ ఆఫ్ హెయిర్ ప్యాక్ అనమాట. ఫస్ట్ వచ్చి మెంతులతో, ఇంకొకటి వచ్చి మందారం ఆకులతో. ఇంకా మా ఇంట్లో మందారం చెట్టు ఉంది కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. ఇంకా ఎప్పుడు హెయిర్ ప్యాక్ వేయాలన్నా ఇంకా వెళ్ళి మందారం ఆకులు కోసుకురావడం, ఇంకా హెయిర్ ప్యాక్ వేయడం అనమాట. ఇంకా అలోవెరా మొక్కలు కూడా చాలా ఉన్నాయండి మా మిద్దె పైన. అది కూడా మీతో ఒకసారి చూపిస్తాను. ఇంకా హెయిర్ ప్యాక్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇంకా ఫస్ట్ అయితే మందారం ఆకులు అయితే ఒక గుప్పెడు తీసుకోవాలి. అంటే మన హెయిర్కి తగినంత క్వాంటిటీ అనమాట. మందారం ఆకులు తీసుకున్న తర్వాత అలోవెరా జెల్ అనమాట. అంటే జెల్ కాకుండా అలానే పీల్ చేయకుండా కూడా వేసేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలా మొత్తం పీల్ చేసేసి ఓన్లీ జెల్ మాత్రమే యూస్ చేస్తాను. ఇంకా దీంతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటానండి. ఈ అలోవెరా అనేది హెయిర్కి మాత్రమే కాదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది కాలిన గాయాలకు కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే నేనైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకొకసారి నా కాళ్ళ మీద వేడి నీళ్ళు పడితే అది గాయం అయితే మానిపోయిన తర్వాత ఆ మచ్చలు అనేటివి ఉంటాయి కదా, అవైతే పోలేదన్నమాట. ఇంకా అలోవెరా వేసిన తర్వాత అయితే మంచిగా పోయింది. సో అందుకనే చెప్తున్నాను. ఇంకా ఏదో చెప్పబోయి ఏదో చెప్తున్నాను అనుకోండి. ఇది కూడా ఒక మంచి ఏమంటారు, ఒక విషయమే కదా. అలోవెరా మనకి గాయాలని కూడా మానుస్తుంది, ఇంకా మచ్చలను కూడా పోగొడుతుంది. ఇంకా మళ్ళీ హెయిర్ ప్యాక్లోకి అయితే వెళ్ళిపోదాం. మందారం ఆకులు, అలోవెరా జెల్, ఇంకా కొంచెం కరివేపాకు అయితే వేసేసి మిక్సీలో మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఈ హెయిర్ ప్యాక్ ఇంకా ఈ హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవడానికి మా పిల్లలనైతే అమ్మో అస్సలు ఒప్పుకోరండి. ఇంకా కసకస ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, వద్దంటారు. ఇంకా నేనే బలవంతంగా పెడతానన్నమాట. సో ఇంకా ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇంకా మనం అప్లై చేసుకోవడానికి ఉన్నంత కన్సిస్టెన్సీలో అయితే చూసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే అప్లై చేసిన వీడియో అయితే తీయలేదు, ఆఫ్టర్ అప్లై అయితే వీడియో చేశాను. ఇలా ఫుల్గా తలకంతా పట్టించుకున్న తర్వాత మీరు ఏ షాంపూ యూస్ చేస్తారో ఆ షాంపూతోనే మంచిగా స్నానం చేసేయండి. ఇంకా హెయిర్ అయితే ఎంత సిల్కీగా ఉంటుందంటే అప్పుడే మనకైతే రిజల్ట్ అయితే తెలిసిపోతుంది. చూసారు కదా ఎంత షైనింగ్గా ఉందో. ఇంకా వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ మా పాపకైతే ఈ హెయిర్ ప్యాక్ లేదంటే మెంతులతో ఒక హెయిర్ ప్యాక్ అయితే వేస్తాను. మెంతుల హెయిర్ ప్యాక్ వచ్చేసి ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను, ఒకసారి వెళ్ళి చూసేయండి ముందు వ్లాగ్లో. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ ఇంకా మా మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నానండి. ఇంకా మనీ ప్లాంట్ అయితే చెప్పాను కదా, మనీ ప్లాంట్ని పెద్దగా పెంచాలని అనుకుంటున్నానని. సో డైలీ వాటర్ అయితే పడతాను. ఇంకా నేను ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటే మా లియో ఏం చేశాడో ఒకసారి చూస్తారా? ఇంకా అస్సలు చాలా ఒక్క నిమిషం అయితే భయపడిపోయానండి. ఒకసారి వెనక్కి తిరిగి చూడగానే చూసారు కదా ఎక్కడ కూర్చున్నాడో. ఇంకా మొక్కలనంతా దాటుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చున్నాడండి. అస్సలు ఇంకా ఇవాళన్నా ఇందులో కూర్చొనింది, ఇంకా ఇంకొక రోజు అయితే అటు పక్కకి దాటుకొని వెళ్ళిపోయాడు. అస్సలు రమ్మంటే రాలేదు. మళ్ళీ నేను లోపల సైడ్ నుండి విండోలో నుంచి తనని లోపలికైతే లాగాను. ఇంకా అంత అల్లరి పనులు అయితే చేస్తున్నాడు. ఇంకొకటి డోర్ ఓపెన్ చేస్తే బయట వెళ్ళిపోతున్నాడండి మా లియో అయితే. ఇప్పుడు ఇది కొత్తగా నేర్చుకున్నాడు, ఇంకా కాస్త వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఇక్కడ చూశారు కదా, ఇంకా లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు తాటి బెల్లం కాఫీ షాప్కి అయితే వెళ్ళాము. ఇంకా చాలా వీడియోస్లో చూస్తూనే ఉన్నానండి నేనైతే, ఎప్పుడో ఒకసారి దీన్నైతే ట్రై చేయాలని. ఇంకా ఫైనల్గా తిరుపతి అయితే వెళ్ళాను కదా, అక్కడైతే షాప్ కనపడింది అనమాట. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వెళ్ళి కాఫీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇంకా కాఫీ వచ్చే లోపల ఎందుకు టైం వేస్ట్ చేయడం అని, ఇంకా పుల్ల పొంగనాలు ఉంటాయి కదా, వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో వాటిని అయితే ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉన్నాను అనమాట. అంటే చూపించినవన్నీ నేనే తినలేదులేండి, ఇంకా ఎప్పుడు చూడు తినే వీడియోలే పెడతావు అన్నట్టుగా అనుకోకండి. ఇంకా మా సిస్టర్స్ కూడా ఉన్నారు పక్కన, ఇంకా వాళ్ళు కూడా తిన్నారు, మొత్తం నేనే తినలేదు.
ఇంకా అవి తినేసిన తర్వాత అంతలో ఇంకా కాఫీ అయితే వచ్చేసింది. మా సిస్టర్‌ని అయితే అడిగాను గానీ, ఒక సిస్టర్‌కైతే నచ్చింది. ఇంకొక సిస్టర్‌కైతే నచ్చలేదు. కానీ నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా ఎప్పటినుంచో తాగాలి తాగాలి అనుకుంటున్నాను. ఫైనల్‌గా టేస్ట్ అయితే చేసేసాననమాట. ఇంతకుముందు మీరెవరన్నా ఈ కాఫీ ట్రై చేశారా? కామెంట్ చేయండి. తాగని వాళ్ళుంటే తొందరగా వెళ్ళి తాగేసేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉందనమాట. చాలా బావుంది. ఇంకా అక్కడి నుండి వస్తుంటే ఇంకా కాఫీ షాప్ పక్కనే ఇక్కడ ఈ ఫ్లవర్ వాజెస్ అయితే పెట్టున్నారనమాట. సరే ఏదో ఒకటైతే తీద్దామనైతే చాలా సేపు చూసాను గానీ, ఇంకా మళ్ళీ మా పిల్లలు గుర్తొచ్చి అయ్య బాబోయ్! వద్దనుకున్నాను. వీటిని కొనడం కాదండి, వీటిని మెయింటైన్ చేయలేక అమ్మ తర్వాత అంతే. మా పిల్లల గురించి ఇంకా తెలిసిందే గదా అన్నట్టుగా ఇంకా చూసేసి వచ్చేసాను. ఫైనల్‌గా ఇదేనండి ఇవాల్టి వీడియో. చాలా చిన్న వీడియో గదా! ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై.